కొంతమంది ఎలా అడుగుతారో తెలుసండి, వీళ్ళు కనికరం చూపించరు, దయ చూపించరు, ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు. కానీ ఎదురోడి దగ్గర, పక్కనోడి దగ్గర, తోటి సహోదరి సహోదరుడి దగ్గర, దేవుని దగ్గర మాత్రం దయ చూపించునైనా, కనికరించునైనా, కృప చూపించునైనా ఈ దొంగ ఏడుపు అంతా ఏడుస్తారు. అని అసలు ఎవడు రమ్మన్నాడు నిన్ను? కానీ వెళ్ళకపోతే బాగోదని, పలకరించకపోతే బాగోదని, అందరూ వెళ్తున్నారని నేను వెళ్ళకపోతే బాగోదని, వస్తా ఏదో ఒక పండు పట్టుకొచ్చి రాని కన్నీటిని, లేని కన్నీటిని వచ్చినట్టు నటించి నటనగాళ్ళు ఉంటారు. నటనగాళ్ళు వాడు ఎప్పుడు చచ్చునో వాని పేరు ఎప్పుడు మార్చిపోనని చెప్పుకొస్తున్నారు. మరి నిన్న కవర్లో ఏం తెచ్చావు? పళ్ళు తెచ్చావుగా, ఇప్పుడేం పళ్ళు కొరుకుతున్నావా వెనక తిరిగి? నిన్నెవడు రమ్మన్నాడు? ఆ పండు ఎవడు తెమ్మన్నాడు? అరటిపళ్ళు ఎవడు తెమ్మన్నాడు? ద్రాక్ష పళ్ళు ఎవరు తెమ్మన్నాడు? యాపిల్ పళ్ళు ఎవడు తెమ్మన్నాడు? ఆ దానిమ్మకాయలు ఎవడు తెమ్మన్నాడు? రాని ఏడుపుని, లేని కన్నీటిని రప్పించావే, నువ్వు మామూలుడివి కాదు. అరణ్యములో కూడా, అడవిలో కూడా వర్షాన్ని కురిపించే రకం వీళ్ళు. లేని ప్రేమ, కాని ప్రేమ. యేసు ప్రభువారు ఆగరు కోసం అరణ్యములో గోతిని చీల్చి నీటినిస్తే, ఈనాడు ఈ అబద్ధకులు, ప్రియులు, ప్రియమైన వారు, స్నేహితులు, నానుకునేవాళ్ళు ఈ రోజున అరణ్యములో దేవుడు లాగానే రాని కన్నీటిని, లేని కన్నీటిని పుట్టించే రకాలు కొంతమంది ఉంటారు. వీళ్ళు గొప్పవాళ్లే, వీళ్ళు సామర్థ్యం కలిగిన వాళ్లే. ఏమంటున్నారంటే వాళ్ళు పోయి, వాడు ఎప్పుడు చచ్చునో, ద్రాక్ష పళ్ళు ఎందుకు తెచ్చో, యాపిల్ పళ్ళు ఎందుకు తెచ్చో, అరటిపళ్ళు ఎందుకు తీసుకొని వచ్చో అంటే లోపల ఏముందంటే వీడు చస్తే బాగుండని అనుకుంటున్నారు. బయట ఏమో అరే ఎట్లా జరిగిందా, అట్లా జరిగిందా, అరే ఎంత పని అయిపోయింది, అసలు నాకు ఆ విషయం తెలిసినప్పుడు నేను అన్నం సగం తిన్నాను, సగం ఎందుకు తినాలా అని అనిపించింది, కానీ తినకపోతే బాగోదని తినొచ్చాను, వస్తా పండ్లు తీసుకుని వచ్చాను, వస్తా ఆ గుడికి వెళ్ళి ఈ గుడికి వెళ్ళి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారి దగ్గరికి 100 రూపాయలు కానికిచ్చి ప్రార్థన చేయించుకొని వచ్చాను, 100 రూపాయలు పెట్టి పళ్ళు కొనుక్కు వచ్చానని దొంగ మాటలన్నీ మాట్లాడతారట. అక్కడ ఉందా? అబద్ధాలు మాట్లాడుతున్నారు ప్రియులు. మాటలు అబద్ధమే, పళ్ళు అబద్ధమే, ఆ కళ్ళు అబద్ధమే, ఆ ప్రవర్తన అసలు నువ్వే అబద్ధం మొత్తం. దేవుడు వెలిగించిన దీపాన్ని ఎవరు ఆర్పలేరు, దేవుడు ఆర్పిన దీపాన్ని ఎవరు వెలిగించలేరు. దేవుడు నిలబెట్టిన వ్యక్తిని ఎవడూ పడగొట్టలేడు, దేవుడు పడగొట్టిన వ్యక్తిని ఎవడూ నిలబెట్టలేడు. నిజం. అందుకే మనం భయపడకూడదు, బాధపడదు. నువ్వెన్ని శాపనార్థాలన్నా పెట్టు, నువ్వెన్ని తిట్లన్నా తిట్టు, నాకు సాగుకోదు, ఏమన్నా చేయించుకో, ఏమన్నా చెయ్యి, దేవుడు నాకేమి కానీ. ఆరాధన కంటే ఏది ముఖ్యం కాకూడదు. నా దేవుని కంటే ఏది కూడా ముఖ్యము కాకూడదు. నా దేవుడే ప్రథముడు. అధమ స్థాయిలో ఉన్న నన్ను దేవుడు ప్రథమ స్థాయిలో తీసుకుని వచ్చి ఈ ప్రత్యేకమైనటువంటి స్థాయిలో ఉంచిన నన్ను మరణశయ్య, రోగశయ్య అక్కడ నుండి తీసుకుని వచ్చి సమాధానం ఎదుట సమకూర్చిన నా దేవునికి యుగ యుగములు, తరతరములు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఏమి కలుగునుగాక? స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక. అందుకనేగా నన్ను బ్రతికించింది దేవుడు. ఇది మరిచి లోకంలో తిరుగుతావా? కాకిలాగా తిరుగుతావా? నలభై 41వ కీర్తన. ఈ 41వ కీర్తనలో ఉన్నటువంటి 13 వచనాల్లో 4 సందర్భాలు కీర్తనకారుడు రాసి ఉంచాడు. ఈ 4 సందర్భాల్లో అత్యద్భుతమైనటువంటి పాఠాలు మనకున్నాయి. ఈ కీర్తన యొక్క నేపథ్యం ఏమిటి అంటే, అనారోగ్యం, పాపము ఈ రెండు ఒకటయ్యి కలిసి దావీదు గారిని కష్టాల్లోకి, నష్టాల్లోకి, సమస్యల్లోకి, ప్రమాదంలోకి నెట్టాయి. ఏమేమి కలిశాయి? అనారోగ్యం, పాపం. ఈ రెండు ఒకటయ్యి, ఈ రెండు ఏకమయ్యి దావీదు గారిని కష్టాల్లోకి నెట్టాయి, నష్టాల్లోకి నెట్టాయి, సమస్యల్లోకి నెట్టాయి, ప్రమాదంలోనికి నెట్టాయి. అలాంటి సందర్భంలోనే ఈ కీర్తన రాస్తున్నాడు దావీదు గారు.
అలాంటి సందర్భంలో దావీదు గారు నేర్చుకున్న పాఠం ఏంటి? దేవుడు దావీదు గారికి నేర్పించిన పాఠం ఏంటి? ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటి? 3 మాటలు అన్నాను. ఆ సందర్భంలో అలాంటి పరిస్థితుల్లో దావీదు గారు నేర్చుకున్న పాఠం ఏంటి? దావీదు గారికి దేవుడు నేర్పించిన పాఠం ఏంటి? ఈ కీర్తన ద్వారా, ఈ సందేశము ద్వారా దేవుని సన్నిధిలో మనం నేర్చుకునే పాఠం ఏంటి? ఈ 3 మాటలు మన మనసులో ఉంచుకుందాం. అనారోగ్యం, పాపం ఒకటయ్యి ఏకమయ్యి దావీదు గారిని సమస్యల్లోనికి, కష్టాల్లోనికి, నష్టాల్లోనికి, ప్రమాదములోనికి నెట్టేశాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన దావీదు గారు రాస్తున్నాడు. ఈ కీర్తన రాస్తూ దావీదు గారు 4 అత్యద్భుతమైనటువంటి పాఠాలు నేర్పిస్తున్నాడు. ఆ పాఠాలను మనం నేర్చుకుంటూ మన యొక్క జీవితంలో కూడా విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి, పట్టుకొనవలసినవి పట్టుకొని, ఆచరించవలసినవి, అనుసరించవలసిన వాటిని మనం మన కనులెదుట ఉంచుకొని సాగిపోవడం మంచిది. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. ఆ 4 మాటలను ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 41వ కీర్తన 1 నుండి 4 వచనాలు మొదటి భాగం. 41వ కీర్తన 1 నుండి 4 వచనాలు మొదటి భాగం. ఇతరుల ఎడల దావీదు గారి యొక్క వైఖరి ఎలా ఉంది? దావీదు గారి పేరు దగ్గర మనము కూడా మన పేరు కలుపుకొని మాట్లాడుకోవచ్చు. ఇతరుల ఎడల మన వైఖరి ఎలా ఉంది? ఇతరుల ఎడల మన వైఖరి ఎలా ఉంది? ఇతరుల ఎడల దావీదు గారి వైఖరి ఎలా ఉందో ఈ 4 వచనాల్లో మనకు కనిపిస్తుంది. ఈ మొదటి భాగంలో మనకు కనిపిస్తుంది. ఇతరుల ఎడల దావీదు గారి వైఖరి ఎలా ఉందో, దావీదు గారి యొక్క మనసు ఎలాంటిదో మొదటి వచనం మనకు కనిపిస్తుంది. చూడండి, మొదటి వచనములో మొదటి లైను చదవండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. చాలు. మొదటి భాగంలో మనం గుర్తుంచుకోవలసినటువంటి మాట, ఇతరుల ఎడల దావీదు వైఖరి ఎలా ఉంది. ఆ పక్కనే మనము కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇతరుల ఎడల మన వైఖరి ఎలా ఉంది, నా వైఖరి ఎలా ఉంది. దావీదు గారు ఉన్న పరిస్థితిని బట్టి చూడండి. దావీదు గారు ఉన్న పరిస్థితి ఏంటి? పాపము, అనారోగ్యము రెండూ ఒకటయ్యి ఏకమయ్యి దావీదు గారిని కష్టాల్లోనికి, నష్టాల్లోనికి, ఇరుకులోనికి, ఇబ్బందుల్లోనికి, బహు ప్రమాదంలోనికి నెట్టాయి. అలాంటి పరిస్థితుల్లో తను నేర్చుకున్నటువంటి పాఠాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు. ఆయన ఉన్నటువంటి సందర్భంలో, ఆయన ఉన్నటువంటి పరిస్థితిలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే నేను అన్నాను, ఏమన్నానంటే, ఇతరుల ఎడల దావీదు గారి యొక్క వైఖరి ఎలా ఉంది అని అన్నప్పుడు, ఇతరుల ఎడల మన వైఖరి కూడా ఎలా ఉంది, నా వైఖరి కూడా ఎలా ఉంది అని నన్ను నేను ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకున్నప్పుడు ఇక్కడ ఒక సమాధానం దొరుకుతుంది. 1 నుంచి 4 వచనాల్లో మొదటి భాగంలో, బీదలను కటాక్షించుట, బీదలను కటాక్షించుట. దావీదు గారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎవరిని గుర్తుపెట్టుకున్నాడో తెలుసా అండి? మొదటి మాట, బీదలను కటాక్షిస్తున్నాడు. బీదలను, పేదలను, బీదలను, పేదలను ప్రేమించి, వాళ్ళను సన్మానించి, వాళ్ళ మీద శ్రద్ధ నిలిపి, వాళ్ళను ప్రత్యేకముగా అభిమానించి గౌరవించాడు దావీదు గారు. బైబిల్ గ్రంథం అంతా చూడండి, ఎక్కడైనా చూడండి, విధవరాళ్లకు పెద్దపీట వేశాడు దేవుడు. తల్లిదండ్రులు లేని వారికి పెద్దపీట వేశాడు దేవుడు. నిస్సహాయులకు పెద్దపీట వేశాడు దేవుడు. తల్లిదండ్రి లేని వారికి పెద్దపీట వేశాడు దేవుడు. బీదలకు, పేదలకు, దరిద్రులకు, దీనులకు దేవుడు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. దావీదు గారు కూడా దేవుడు ఏమైతే చూపించాడో, పేదల విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో దాన్ని దావీదు గారు తెలుసుకున్నాడు.
పేదలను, బీదలను, దీనులను, దరిద్రులను, నిస్సహాయులను ప్రేమించుట, వాళ్ళను గౌరవించుట, వాళ్ళను సన్మానించుట దేవుని దగ్గర నుంచి నేర్చుకున్నాడు. దేవుడే నేర్పించాడు. వాళ్ళ యొక్క అవసరతలో ఆదుకోవడం, వాళ్ళ యొక్క అవసరాల్లో నేనున్నాను అని శ్రద్ధ తీసుకోవడం దావీదు గారు చూపించాడు తన యొక్క ప్రవర్తనలో. అంటే నా మాట అర్థమైందా? మొదటి మాట నేనేమన్నాను? ఇతరుల ఎడల దావీదు గారి యొక్క వైఖరి ఎలా ఉంది, ఇతరుల ఎడల దావీదు గారి యొక్క మనస్సు ఏంటి అని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఏం చేశాడు ఆయన? బీదలకు దయ చూపించాడు, బీదలకు కనికరం చూపించాడు, పేదలకు దయ చూపించాడు, పేదలకు కనికరం చూపించాడు. నేను ఎంతో కొంత సహాయం చేయాలి కదా, నేను ఎంతో కొంత వాళ్ళను ఆదుకోవాలి కదా, నేను ఎంతో కొంత నేను ఆదరించాలి కదా. లేవియ కాండములో ఉన్నటువంటి మాటలు, బైబిల్ గ్రంథంలో అంతటిలో ఉన్నటువంటి మాటలు, ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆజ్ఞలను దావీదు గారు ఏం చేస్తున్నాడంటే పాటిస్తున్నాడు. దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపిస్తున్నాడు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, శ్రమల పరిస్థితి, కష్టాల పరిస్థితి, నష్టాల పరిస్థితి, ఆపద పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, బీదలను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు, బీదల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేశములో బీదలున్నారు, దేశములో పేదలున్నారు, విధవరాండ్రు ఉన్నారు, నిస్సహాయులు ఉన్నారు. వాళ్లను దావీదు గారు ప్రేమించి, గౌరవించి, సన్మానించి, శ్రద్ధ వహించి, అవసరాలు తీర్చి, హక్కున చేర్చుకుని, వాళ్ళకి అంత అన్నం పెట్టి, రెండు మాటలు చెప్పి, వాళ్ళను అన్ని విధాలుగా ఆదరించి ఓదార్చిన వాడు దావీదు గారు. ఈనాటి సమాజంలో విధవులను చిన్నచూపు చూచేవాళ్ళు ఉన్నారు. విధవులు ఎదురొస్తే వాళ్ళు ముందుకు వెళ్ళరు. విధవలు భయపడతారు, ఫంక్షన్కి వెళ్ళడానికి భయపడతారు, 10 మందిలోనికి వెళ్ళడానికి బాధపడతారు, భయపడతారు. దేవుడే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చాడు. అలాంటి ముఖాన్ని చూడటానికి ఎవరు ఇష్టపడరండి, వాళ్ళని పిలవడానికి ఎవరు ఇష్టపడరండి. వాళ్ళని గౌరవించి, సన్మానించి, శాల్వా కప్పి, చప్పట్లు కొట్టి వాళ్ళని ప్రేమించడానికి ఎవరు ఇష్టపడరు, వాళ్ళు గౌరవించడానికి ఎవరు ఇష్టపడరు. కానీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు విధవరాండ్ర విషయంలో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి విషయంలో, బీదల విషయంలో, పేదల విషయంలో దేవుడు ఎంతగానో గౌరవించి, వాళ్ళను ప్రేమించి, వాళ్ళను సన్మానించినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దావీదు గారి జీవితంలో కూడా చూస్తే ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనిపించినా హక్కున చేర్చుకునేవాడు. దావీదు గారి వెంబడి 450 మంది సుమారుగా ఆయన వెంట తిరుగుతున్నప్పుడు వాళ్ళని ప్రేమించి, సన్మానించి, గౌరవించి, క్షేమం, భద్రత ఇచ్చినవాడు దావీదు గారు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఇతరుల ఎడల దావీదు గారి వైఖరి. ఇప్పుడు ఒక మాట నేను చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చూడండి త్వరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చాలు. కొండ మీద ప్రసంగంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏమన్నాడో తెలుసా అండి? కనికరము గలవారు ధన్యులు, వాళ్ళు కనికరింపబడతారు. ఇప్పుడు దావీదు గారు పేదల విషయంలో, బీదల విషయంలో, దేశంలో ఉన్నటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి విషయంలో దావీదు గారు ఏం చూపిస్తున్నారు? కనికరం చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు, శ్రద్ధ చూపిస్తున్నాడు, ఆదరణ చూపిస్తున్నాడు, ఓదార్పు చూపిస్తున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాను? ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇదంతా? ఎందుకు చెప్తున్నాను? దావీదు గారు దేవుని యొక్క దయ కోసం ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తున్నాడండి. దావీదు గారు ఎవరి దయ కోసం చూస్తున్నాడు? దేవుని యొక్క దయ కోసం చూస్తున్నాడు. దావీదు గారికి దేవుని దయ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేయాలి. పేదల విషయంలో, బీదల విషయంలో
నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి విషయంలో దావీదు గారు దయ చూపించాడు కాబట్టి దేవుని దగ్గర దయ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటి? మనం కనికరింపబడాలంటే మత్తయి సువార్త 5:7 ఏం చదువుకున్నాం? మనకు కనికరము దొరకాలంటే అక్కడ ఉంది కదండి 7వ వచనంలో, కనికరము గలవారు ధన్యులు, వాళ్ళు కనికరింపబడతారు. ఇదే సింపుల్ పాయింట్. నాకు కనికరము దొరకాలంటే నేను కనికరము చూపాలి, నాకు దయ దొరకాలంటే నేను దయ చూపించాలి, నేను ప్రేమించబడాలంటే నేను ప్రేమించాలి. దావీదు గారు దేవుని దగ్గర ధైర్యంతో ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ప్రమాద స్థితిలో ఉన్నాడు. పాపం, అనారోగ్యం ఈ రెండూ కలిసి దావీదు గారిని ప్రమాదంలోనికి నెట్టేశాయి, కష్టాల్లోనికి నెట్టేశాయి, నష్టాల్లోనికి నెట్టేశాయి. అలాంటి పరిస్థితుల్లో దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా నీ కనికరం అవసరమునైనా, నేను ఊరికిని అడగట్లేదు ప్రభా, నేను పేదల విషయంలో నేనేం చూపించాను? కనికరం చూపించాను నాయనా. నేను ఊరికినే అడగట్లేదు. కొంతమంది ఎలా అడుగుతారో తెలుసండి, వీళ్ళు కనికరం చూపించరు, దయ చూపించరు, ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు. కానీ ఎదుటోడి దగ్గర, పక్కనోడి దగ్గర, తోటి సహోదరుడి దగ్గర, దేవుని దగ్గర మాత్రం దయ చూపించునైనా, కనికరించునైనా, కృప చూపించునైనా ఈ దొంగ ఏడుపంతా ఏడుస్తారు. ఇప్పుడు దావీదు గారు మనకు నేర్పించే పాయింట్ ఏంటండి? అయ్యా, నేను దేశంలో ఉన్నటువంటి పేదల విషయంలో, దేశంలో ఉన్నటువంటి పేదల విషయంలో నేనేం చూపించాను? దయ చూపించాను నాయనా, కనికరం చూపించాను నాయనా, ప్రేమ చూపించాను నాయనా. కాబట్టి నీ దగ్గర నుండి నాకేం కావాలి? ప్రేమ కావాలి, దయ కావాలి, కనికరము కావాలి అని దేవునికి సన్నిధిలో అడుగుతున్నాడండి. ఎంత గొప్ప మాదిరి! ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఆయన ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఒక గొప్ప అత్యద్భుతమైనటువంటి పాఠాన్ని మనకు ఆయన నేర్పిస్తున్నాడు. ఆయన నేర్చుకొని మనకు నేర్పిస్తున్నాడు, దేవుడేమో నేర్పిస్తున్నాడు. తనను చంపుదామని వెంటపడినటువంటి సౌలు విషయంలో కూడా దావీదు గారు ఏం చూపించాడు? కనికరం చూపించాడండి, దయ చూపించాడండి. దావీదును చంపుదామని తరిమినటువంటి సౌలే దావీదు గారికి దొరికినప్పుడు, దావీదు గారి చేతికి చిక్కినప్పుడు చంపకుండా, కొట్టకుండా, పొడవకుండా, సమాధిలోనికి పంపకుండా దావీదు గారు ఏం చేశాడు? సౌలు విషయంలో కనికరం చూపించలేదా? దయ చూపించలేదా? పేదల విషయంలో దయ చూపించలేదా? బీదల విషయంలో దయ చూపించలేదా? తనను చంపుదామని వెంటపడి తరిమినటువంటి సౌలు విషయంలో దయ చూపించలేదా దావీదు గారు? ఇంకో విషయం, తన మనవడు, సౌలు గారి కుమారుడు ఎవరు? మెఫీబోషెతు. ఆయన కుంటి కాళ్ళు కలిగినటువంటి వాడై ఎక్కడో లోదెబారులో మాకీరి ఎంట ఉన్నటువంటి మెఫీబోషెతు విషయంలో దావీదు గారు ఏం చూపించాడు? కనికరం చూపించలేదా? సదాకాలం తన బల్ల యొద్ద భోజనం చేయడానికి పిలవలేదా మెఫీబోషెతుని? ఇవన్నీ కూడా దావీదు గారు గుర్తు చేసుకుంటున్నాడండి. ప్రభా, నా స్థితి ఏంటో నీకు తెలుసు. నేను పేదల విషయంలో, బీదల విషయంలో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి విషయంలో, నన్ను తరుముతున్నటువంటి సౌలు విషయంలో, మెఫీబోషెతు విషయంలో, అనేక మంది విషయంలో నేను ఎంత కనికరం కలిగినటువంటి వాడనై ఉన్నానో ప్రభా, నేను ఎంత దయ చూపించానో అది జ్ఞాపకం చేసుకొని, అయ్యా ప్రేమతో, జాలితో, కృపతో ఈ సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో నాకు నీ దయ, నాకు నీ కృప, నాకు నీ కనికరం ప్రసాదించు ప్రభా అని దావీదు గారు ఏం చేస్తున్నాడు? దేవునికి సన్నిధిలో అడుగుతున్నాడు. నా పాయింట్ ఏంటంటే, దావీదు గారు దయ చూపించాడు కాబట్టి, కనికరం చూపించాడు కాబట్టి దేవుని దగ్గర నుంచి ధైర్యంతో అడుగుతున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి నాకు నీ దయ కావాలి, నీ కనికరం కావాలి. మనం నేర్చుకునే పాఠం ఏంటి? మనం దయ చూపించే వాళ్ళమేనా? కసాయి వాళ్ళమా? కనికరం చూపించే వాళ్ళమా? మనంత కసాయి వాళ్ళు ఎవరో ఉండరు. మనంత కసాయి వాళ్ళు, కరుడు గట్టినటువంటి ఫ్యాక్షనిస్ట్ లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ భూమి మీద ఎవడో ఉండడు.
మరి నీకు దయ ఎక్కడి నుండి వస్తుంది? నీ కనికరం ఎలా పొందుకుంటావు? దేవుని కృప ఎలా పొందుకుంటావు? నువ్వు చూపెడితేనే కదా. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభువు వారు మత్తయి సువార్త 5:7 ఏమన్నాడు? కనికరం గలవారు ధన్యులు, వాళ్ళకి ఏం దొరుకుతుంది? భవిష్యత్తులో కనికరం దొరుకుతుంది. నువ్వేమో కనికరం చూపించవాయే, దయ చూపించవాయే, ప్రేమ చూపించవాయే, పళ్ళు కొరుకుతివి, కళ్ళు తిప్పితివి. దేవుని దగ్గర నుంచి నీ కనికరం ఎందుకు వస్తుంది? వస్తుందా? రాదు. నువ్వు ఆ తలకిందులైనా పిల్లి మొక్కలు ఎన్ని వేసినా దేవుని దగ్గర నుంచి నువ్వేం పొందుకోలేవు. మనుషుల దగ్గర అయితే ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పి 10 రూపాయలు నువ్వు రాగుంచుకుంటావేమో, కానీ దేవుని దగ్గర అట్లాంటి చెల్లవు. మనుషులు పడిపోతారేమో కానీ నీ మాటలకి దేవుడు పడిపోడు. నా మాటలకి మీరు పడిపోతారేమో, మీ మాటలకి నేను పడిపోతానేమో, కానీ మన మాటలకు పడిపోయేంత వీక్ దేవుడు కాదు మన దేవుడు. అంత బలహీనుడేమీ కాదు. అందుకనే దావీదు గారికి తెలుసండి, మహానుభావుడు, నేను కనికరం చూపించాను ప్రభా, నేను దయ చూపించాను ప్రభా, మీ దయ నాకు ఇలాంటి పరిస్థితుల్లో నాకు కావాలి. ఏం పరిస్థితుల్లో ఉన్నాడు? అనారోగ్యం, పాపం, ఈ రెండు కలిసి ఒకటైపోయి దావీదు గారిని పడేసాయి, కృంగదీసాయి, మంచాన పడేసాయి. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ పడేసాయి? 3వ వచనంలో ఉంది కదా, రోగశయ్య మీద ఉన్నాడు. ఇతరుల ఎడల దావీదు వైఖరి. మరి మన సంగతికి వస్తే, ఇందాక అన్నాను దావీదు గారి దగ్గర మనం పేరు పెట్టుకోవాలి. మరి మన సంగతికి వస్తే జాలి చూపించే వాళ్ళ మీద, దయ చూపించే వాళ్ళ మీద, పేదల ఎడల, బీదల ఎడల, సహోదరుల ఎడల, సహోదరి ఎడల, పెద్దల ఎడల, నా తోటి వారి ఎడల, సహోదరుల ఎడల మరి నా వైఖరి ఎలా ఉంది? నాకెందుకు కనికరం దొరకట్లేదు? నాకెందుకు దేవుని యొక్క కనికరం, దయ నాకు దొరకట్లేదు? నేను దేవుని దయ ఎందుకు పొందుకోలేకపోతున్నానంటే నేను ఎవరికైనా చూపించి చస్తేగా. ఏమండి, నేను ఎవరికైనా చూపిస్తే, ఎవరికైనా దయ చూపిస్తే, ఎవరికైనా కనికరం చూపిస్తే అయ్యో పాపం అని నా నోటి గుండా ఎప్పుడైనా వస్తే ఈరోజు నాకు దయ అనేది, కనికరం అనేది దొరికింది. పోనీలే పాపం చాలామందికి సహాయం చేశాడు, చాలామందికి సహాయం చేసింది, నా వాళ్ళ తన వాళ్ళ అని ఆలోచించకుండా సాటి మనిషిగా ఎంతో ప్రేమ చూపించింది, కనికరం చూపించింది. ఎవరైతే ఏముంది, ఎక్కడ వాళ్ళు అయితే ఏముంది, మహాతల్లి, తండ్రి లాంటి వాడు, తల్లి లాంటిది, అక్క లాంటిది, చెల్లి లాంటిది అని ఎవరైనా మన మీద కనికరం పడుతున్నారండి? ఉందా? ఎవరైనా ఉందా? ఏమైనా ఉందా? ఇతరుల ఎడల దావీదు గారి వైఖరిని మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రాన్ని పాటించాడు, దేవుని చిత్తాన్ని పాటించాడు, దేశంలో ఉన్నటువంటి పేదలను, బీదలను ప్రేమించి, గౌరవించి, సన్మానించి ఏం చేశాడు? వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి, శ్రద్ధ చూపించి, ప్రేమ చూపించి, ఆర్థిక విషయం కానివ్వండి, ఆత్మీయ విషయం కానివ్వండి, ఏ అవసరమైనా, ఏ అవసరత అయినా నేనున్నాను అని ఏం చేశాడు? దావీదు గారి వారికి సహాయం చేశాడు. మనమైతే పిల్లికి భిక్షం కూడా పెట్టం. ఎన్ని మాటలైనా మాట్లాడతాము కానీ రూపాయి జారం ఎదుటోడికి పెట్టం. మనం తినం, కొన్నిసార్లు మనం తినం, ఎదుటోడికి పెట్టం. పాచిపోతే పడేస్తాం, పాడైపోతే విసిరేస్తాం. ఆ కుక్క కూడా తిందండి దాన్ని, ఆ కుక్క కూడా తింది. ఈడంత దౌర్భాగ్యుడు అని మన గురించి సాక్ష్యం చెప్పి వెళ్ళిపోద్ది ఆ కుక్క, ఆ పిల్లో. వాసన కూడా చూడదండి, కాకి కూడా ముట్టుకోద్దండి. మనం తినం, తినేవాడికి పెట్టం. అది శిథిలమైపోవాలి తప్ప మనకు ఆ మనస్సు, ఆ మనస్తత్వం లేదు. ఈ 41వ కీర్తన మనం ధ్యానం చేసుకుంటున్నాం. 4 విషయాల్లో మొదటి మాటలో మనం ఉన్నాం. ఇతరుల ఎడల దావీదు వైఖరి ఎలా ఉంది? మన వైఖరి ఎలా ఉండాలి? ఓ దేవుని బిడ్డ, సోదరి, స్నేహితుడా, ఓ ఆరాధికుడా, రక్షించబడినటువంటి వాడా,
నీ కనికరము కావాలా, నీకు దయ కావాలా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా నువ్వు కనికరం చూపించు. ఇంకో వచనం చూపిస్తాను, లూకా సువార్త 6వ అధ్యాయం 37, 38 వచనాలు త్వరగా చదవండి. లూకా సువార్త 6వ అధ్యాయం 37, 38 వచనాలు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. ఎంత మంచి మాట అండి! యేసుప్రభువారు ఎన్ని మంచి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు ఉదయకాల సమయంలో. ఏమండి, తీర్పు తీర్చొద్దు, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపొద్దు, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. 41వ కీర్తన ధ్యానం చేసుకుంటున్నాం. మొదటి మాటలో మనం ఉన్నాం. నా ప్రశ్న ఏంటంటే, ఇతరుల ఎడల దావీదు వైఖరి ఎలా ఉంది? మనల గురించి ప్రశ్నించుకుంటే ఇతరుల ఎడల మన వైఖరి ఎలా ఉంది? దీన్ని బట్టే కదా ధైర్యంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు. దీన్ని బట్టే కదా అయ్యా దేశములో బేదల విషయంలో, పేదల విషయంలో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి విషయంలో, మరోబడినటువంటి వారి విషయంలో, విడవబడినటువంటి వారి విషయంలో నేనేం చూపించాను? 41వ కీర్తన 1వ వచనంలో ఏం చూపించాను? కనికరం చూపించాను, దయ చూపించాను. కాబట్టి నీ దయ నాకు కావాలి. నేను ఇస్తే కదా నాకు ఇవ్వబడటానికి. లూకా సువార్తలో చదువుకున్న రీతిగా నేను క్షమిస్తే కదా నేను క్షమించబడటానికి. నేను కనికరం చూపిస్తేనే కదా నేను కనికరించబడటానికి. నేను దయ చూపిస్తేనే కదా నాకు దయ చూపించడానికి. నేనైతే దయ చూపించను, నేనైతే కనికరం చూపించను, నేనైతే ప్రేమ చూపించను, కానీ ఇతరులు నా మీద ప్రేమ చూపించాలా, నా కనికరం చూపించాలా? ఇది బుద్ధి తక్కువ పని కాదా? వెర్రితనము కాదా? దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఇతరుల ఎడల మన వైఖరి ఎలా ఉంది? ఇతరుల ఎడల దావీదు గారి వైఖరి ఎలా ఉంది? శత్రువైనటువంటి సౌలుని ఎప్పుడు శత్రువు అనుకోలేదు. సౌలే అనుకున్నాడు దావీదును శత్రువని. అలాంటి సౌలు విషయంలో కూడా దావీదు గారి దయ చూపించలేదా? మెఫీబోషెత్ విషయంలో దావీదు గారి దయ చూపించలేదా? దేశంలో పేదలు బీదలు వారి విషయంలో, విడబడిన వారి విషయంలో దావీదు గారి దయ చూపించలేదా? అందుకే 41వ కీర్తన 1 నుండి 4 వచనాలు ఒక భాగం అని అన్నాను. ఇప్పుడు 2 ఫలితాలు నేను చూపిస్తాను. 2 ఫలితాలు ఏమిటంటే, దేవుని దగ్గర నుంచి దావీదు గారు దయ పొందుకున్నాడు. ఆ దయతో పాటు ఆశీర్వాదం కూడా పొందుకున్నాడు. 1 నుండి 4 వచనాల్లో దయ పొందుకున్నాడు. నేను ఇప్పుడు దాకా చెప్పాను, నేను దయ చూపించాను బేదల విషయంలో, పేదల విషయంలో, విడబడిన వారి విషయంలో, మరోబడి వారి విషయంలో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి విషయంలో నేను దయ చూపించాను, ధర్మశాస్త్రాన్ని పాటించాను, నీ చిత్తమును పాటించాను ప్రభా, మీకు ఏది ఇష్టమో దాన్ని నేను నెరవేర్చాను ప్రభా. కాబట్టి నేను దయ చూపించాను, కాబట్టి నీ దయ, నీ అనుగ్రహం నాకు కావాలని పొందుకున్నాడు. రెండవదిగా పొందుకున్నది ఏంటంటే ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆశీర్వాదం అంటే చూడండి, ఏం ఆశీర్వాదం చూడండి. 2వ వచనంలో దేవుడు బ్రతికించాడు. రెండవది ధన్యుడయ్యాడు. మూడవది శత్రువులకు దేవుడు అప్పగించలేదు, ఆదరించాడు, స్వస్థపరిచాడు. ఇదేనండి ఆశీర్వాదం, ఇదే దీవెన. ఎన్ని దీవెనలు వచ్చాయి? ఆ 1వ వచనంలో కూడా యెహోవా వారిని ఏం చేశాడు? తప్పించాడు, దేవుడు బ్రతికించాడు, దేవుడు ధన్యుణ్ణి చేశాడు, దేవుడు శత్రువుకి అప్పగించలేదు, దేవుడు మంచం మీదనే ఉంచలేదు, ఆదరించాడు, దేవుడు దావీదు గారిని స్వస్థపరిచాడు. ఇవేనండి ఆశీర్వాదాలంటే. 2 పొందుకున్నాడు దావీదు గారు. మొట్టమొదటిది ఏంటి? దేవుని యొక్క దయ పొందుకున్నాడు. రెండవది
దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. దేన్ని బట్టి? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కాబట్టి, దేశంలో ఉన్నటువంటి పేదల విషయంలో, పేదల విషయంలో, మరొబడిన వారి విషయంలో, విడవబడిన వారి విషయంలో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి విషయంలో ఒక దేవుని బిడ్డగా దేవుని యొక్క ప్రేమ చూపించాడు కాబట్టి, సౌలు విషయంలో, మెఫీబోషెత్ విషయంలో, ఇంకా ఇంకా అనేక మంది విషయాల్లో వెలుగును నింపాడు కాబట్టి, కనికరం చూపించాడు కాబట్టి, ఈ రోజున దావీదు గారు దేవుని దగ్గర నుంచి ఏం పొందుకున్నాడు? దయ పొందుకున్నాడు. దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం కూడా పొందుకున్నాడు. ధైర్యం, ఇది మొదటి మాట. ఇతరుల ఎడల దావీదు గారి వైఖరి ఎలా ఉంది? మన గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇతరుల ఎడల మన వైఖరి ఎలా ఉంది? అది మొదటి మాట. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. 41వ కీర్తన 5 నుండి 9 వచనాలు. 41వ కీర్తన 5 నుండి 9 వచనాల్లో రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను. దావీదు ఎడల ఇతరుల వైఖరి ఎలా ఉంది? అర్థమైందా? దావీదు ఎడల ఇతరుల వైఖరి ఎలా ఉంది? మొట్టమొదటిది ఏమన్నాను? ఇతరుల ఎడల దావీదు వైఖరి ఎలా ఉంది. రెండవదిగా ఏమంటున్నాను? దావీదు ఎడల ఇతరుల వైఖరి ఎలా ఉంది. ఇక్కడ దావీదు గారి దగ్గర మొదట్లో ఒక మాట చెప్పాను, మన పేరు పెట్టుకోవాలా. మన ఎడల ఇతరుల వైఖరి ఎలా ఉంది? ఇక్కడ ఆగుదాం, జాగ్రత్తగా వినాలి. ఈ 41వ కీర్తన రెండో భాగం, 41వ కీర్తన 5 నుండి 9 వచనాల్లో రెండో భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు ఎడల ఇతరుల వైఖరి ఎలా ఉంది చూద్దాం. 5వ వచనంలో, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మర్చిపోవును అని చెప్పుకొనుచున్నారని 5 నుండి ఇప్పుడు దాకా 9 వచనాల్లో మాట్లాడుతున్నాడండి ఆయన. నేను ఎందుకు ఈ నేపథ్యం గురించి చెప్పాను? కీర్తన యొక్క నేపథ్యం అనారోగ్యం, పాపము రెండూ కలిసి కొమ్మక్కైపోయి ఒక్కటయ్యి దావీదు గారిని పడేశాయి, ప్రమాదంలోనికి నెట్టాయి. ఈ కీర్తన యొక్క వాతావరణం అది. ఆ వాతావరణంలో ఉండి దావీదు గారు నేర్చుకుంటున్నాడు, దేవుడు నేర్పిస్తున్నాడు. మనము కూడా నేర్చుకోవటానికి కొన్ని విలువైనటువంటి పాఠాలు దేవుడు మనకు కూడా వదిలిపెట్టాడు ఇక్కడ. అందుకని రెండో మాట అంటున్నాను, దావీదు ఎడల ఇతరుల వైఖరి ఎలా ఉంది అని మనం మాట్లాడుకుంటే కనుక, ఈ సందర్భంలో ప్రియమైన కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు కనిపిస్తుంది. ఏ కుమారుడైనా ముద్దుల కొడుకు, చిన్న కొడుకు, ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా, ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా. ముద్దుల కొడుకు, చిన్న కొడుకు, చివరన పుట్టినవాడు, చిన్నోడు, ఎంతో ప్రేమ ఉంటుంది, ఎంతో ప్రేమ. దాచిపెట్టి మరీ వాడికి పెట్టాం. అందుకని ఇప్పుడు మనకేం లేకుండా తినేస్తున్నాడు వాడు. అప్పుడేమో మనం తినకుండా దాచిపెట్టి వాడికి పెట్టాం, పొట్టలో కుక్కాం. వద్దు వద్దని పరిగెత్తుంటే నాన్న ఒక చేతిని పట్టుకొని, అమ్మ ఒక చేతిని పట్టుకొని నోట్లో కుక్కి పెట్టారు కాబట్టే ఇప్పుడు నీకు మెతుకు లేకుండా చేస్తున్నాడు వాడు. అవునా కదా? పైన పెడితే కాకులు పొడుస్తాయేమో, కింద పెడితే చీమలు కొడతాయేమో, గద్దలు తన్నుకుపోతాయేమో అని ఎంతో ప్రేమతో అల్లారు ముద్దుగా మనం పెంచుకున్నాం. అందుకనే వాడు మన బంధాన్ని తెంచుకున్నాడు. పాయింట్కి వచ్చేద్దాం. ప్రియ కుమారుడైన అబ్షాలోము ఎవరి మీద తిరుగుబాటు చేశాడు? నాన్నగారి మీద. ఏ కుమారుడు? మళ్ళీ ప్రియమైన కుమారుడు, ఎంతో అల్లారు ముద్దుగా పెంచినవాడు. ఆ ప్రియమైనటువంటి కుమారుడు నాన్నగారి మీద కత్తిగట్టి, కరుడు కట్టిన ఫ్యాక్టరిస్ట్ లాగా, నక్సలైట్ లాగా తయారైపోయి నాన్నగారిని తరుముతున్నాడు. ఈరోజు అడవులు ఎమ్మడబడి తరుముతున్నాడు, అడవుల్లో తరుముతున్నాడు. కన్నవాడేమో కడుపు కట్టుకొని పారిపోతుంటే, కుమారుడేమో కత్తి పట్టుకొని ఎమ్మడబడ్డాడు. దొరికితే నేను చంపేస్తా, దొరికితే నేను చంపేస్తా, నేనేం తప్పు చేశానురా, నేను ప్రేమించడమే తప్ప, నిన్ను పెంచడమే తప్ప, నేను కంటమే తప్ప, నిన్ను ప్రేమగా చూసుకోవడమే తప్ప,
ఈ రెండవ భాగములో ప్రియకుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేశాడు, కుయుక్తి. రెండవదిగా ప్రియ స్నేహితుడైన అహీతోఫేలు నమ్మక ద్రోహం. ప్రియకుమారుడు తిరుగుబాటు చేశాడు, ప్రియమైన స్నేహితుడు నమ్మక ద్రోహం చేశాడు. ఎవడి పార్టీలో జాయిన్ అయ్యాడు పోయి అహీతోఫేలు? దావీదు గారితో ఉండవలసిన వాడు. నువ్వంత స్నేహితుడు అయితే, నీ యొక్క ఫ్రెండ్ సమస్యల్లో ఉంటే, అడవుల్లో పరిగెత్తుంటే, నువ్వు నీ స్నేహితుడితో ఉండాలి కానీ పార్టీ మార్చే, జెండా మార్చేసి ఎవరితో ఉన్నాడు పోయి అహీతోఫేలు? అబ్షాలోముతో ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు స్నేహితులు. ప్రియకుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేశాడు, ప్రియ స్నేహితుడైన అహీతోఫేలు నమ్మక ద్రోహం చేశాడు. ప్రియులైన వారు అబద్ధాలు ఆడుతున్నారంట. నేను చెప్తాను, ఒక్కొక్కటి చెప్తాను నేను. ప్రియులైన వారు అబద్ధపు మాట్లాడుతున్నారు. దావీదు గారు బాగలేడు కదండి, మంచం మీద ఉన్నాడు కదండి, అనారోగ్యంతో ఉన్నాడు కదండి, ఆ వచ్చేవాడు అరటి పండ్లో, యాపిల్ పండ్లో, దానిమ్మ పండ్లో, ద్రాక్ష పండ్లో ఏదో ఒక పండు పట్టుకొచ్చి కవర్లో పెట్టుకొచ్చి రాని కన్నీటిని, లేని కన్నీటిని వలకబోస్తున్నారంట వీళ్ళు. రాని కన్నీళ్ళు, లేని కన్నీళ్ళు. 100 రూపాయలు ఖర్చు పెట్టాడు. దీనికి కూడా ఆలోచించే ఉంటాడు ఆ మార్కెట్లో. 100 రూపాయలు ఖర్చు పెట్టాలా? నేనన్నా తినకపోతేనే వీడికి 100 రూపాయలు కూడా అవసరమా? పోనీలే, పోతే పోయినీలే, 100 రూపాయలు అనుకుంటాడు. పోయినాయి అనుకుంటాడు. భిక్షపోడికి పెట్టాను అనుకుంటాను, అడుగు తినేవాడికి ఇచ్చాను అనుకొని పెడతానని. అసలు ఎవడు రమ్మన్నాడు నిన్ను? కానీ వెళ్ళకపోతే బాగోదని, పలకరించకపోతే బాగోదని, అందరూ వెళ్తున్నారని నేను వెళ్ళకపోతే బాగోదని, వస్తా ఏదో ఒక పండు పట్టుకొచ్చి రాని కన్నీటిని, లేని కన్నీటిని వచ్చినట్టు నటించి నటనగాళ్ళు ఉంటారు. నటనగాళ్ళు వాళ్ళు వచ్చి ఏమంటారంటే, చూడండి అక్కడున్న మాటలు చెప్తున్నాను 5వ వచనములో, నా శత్రువులు నా విషయమై ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు చెడ్డ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మార్చిపోనని చెప్పుకొస్తున్నారు. మరి నిన్న కవర్లో ఏం తెచ్చావు? పళ్ళు తెచ్చావుగా, ఇప్పుడేం పళ్ళు కొరుకుతున్నావా వెనక తిరిగి? నిన్నెవడు రమ్మన్నాడు? ఆ పండు ఎవడు తెమ్మన్నాడు? అరటి పళ్ళు ఎవడు తెమ్మన్నాడు? ద్రాక్ష పళ్ళు ఎవరు తెమ్మన్నాడు? యాపిల్ పళ్ళు ఎవడు తెమ్మన్నాడు? ఆ దానిమ్మకాయలు ఎవడు తెమ్మన్నాడు? రాని ఏడుపుని, లేని కన్నీటిని రప్పించావే, నువ్వు మామూలుడివి కాదు. అరణ్యములో కూడా, అడవిలో కూడా వర్షాన్ని కురిపించే రకం వీళ్ళు. లేని ప్రేమ, కాని ప్రేమ. యేసు ప్రభువారు ఆగరు కోసం అరణ్యములో గోతిని చీల్చి నీటినిస్తే, ఈనాడు ఈ అబద్ధకులు, ప్రియులు, ప్రియమైన వారు, స్నేహితులు, నానుకునేవాళ్ళు ఈ రోజున అరణ్యములో దేవుడిలాగానే రాని కన్నీటిని, లేని కన్నీటిని పుట్టించే రకాలు కొంతమంది ఉంటారు. వీళ్ళు గొప్పవాళ్ళే, వీళ్ళు సామర్థ్యం కలిగిన వాళ్ళే. ఏమంటున్నారంటే వాళ్ళు పోయి, వాడు ఎప్పుడు చచ్చునో, ద్రాక్ష పళ్ళు ఎందుకు తెచ్చో, యాపిల్ పండు ఎందుకు తెచ్చో, అరటి పళ్ళు ఎందుకు తీసుకొని వచ్చో అంటే, లోపల ఏముందంటే వీడు చస్తే బాగుండని అనుకుంటున్నారు. బయట ఏమో అరే ఎట్లా జరిగిందా, అట్లా జరిగిందా, అరే ఎంత పని అయిపోయింది, అసలు నాకు ఆ విషయం తెలిసినప్పుడు నేను అన్నం సగం తిన్నాను, సగం ఎందుకు తినాలా అని అనిపించింది, కానీ తినకపోతే బాగోదని తినొచ్చాను, వస్తా పండ్లు తీసుకుని వచ్చాను, వస్తా ఆ గుడికి వెళ్ళి ఈ గుడికి వెళ్ళి అయ్యగారి దగ్గరికి 100 రూపాయలు కానికిచ్చి ప్రార్థన చేయించుకొని వచ్చాను, 100 రూపాయలు పెట్టి పళ్ళు కొనుక్కొచ్చానని దొంగ మాటలన్నీ మాట్లాడతారంట. అక్కడ ఉందా? అబద్ధాలు మాట్లాడుతున్నారు ప్రియులు. మాటలు అబద్ధమే, పళ్ళు అబద్ధమే, ఆ కళ్ళు అబద్ధమే, ఆ ప్రవర్తన అసలు నువ్వే అబద్ధం మొత్తం. దావీదు గారి పరిస్థితి చూసి ఏమంటున్నారు వాళ్ళు? చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు ఫస్ట్. రెండవది ఏమంటున్నారంటే, వాడు ఎప్పుడు చస్తాడంట, ఇక చావలేదా, అయిపోయాడు అనుకున్నానే, అయిపోతాడు అనుకున్నానే, ఇంకా బతికే ఉన్నాడా? గట్టిదే, గట్టోడే, గట్టి ప్రాణమే.
మామూలుది కాదు, మామూలుడు కాదు. నేను మొన్న చూసి వచ్చాను, అప్పుడే అయిపోద్ది ఇక కథం అనుకున్నాను. ఇంకా కనపడుతూనే ఉన్నాడా? మనుషులు చూసారా? మనుషులు. రెండో పాయింట్లో ఉన్నాం, దావీదు ఎడల ఇతరుల వైఖరి ఎలా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, మన విషయంలో కూడా మనతో ప్రేమ నటించే వాళ్ళు ఉంటారు, ప్రేమ చూపించేటట్లు వాళ్ళు, ప్రేమ ఉన్నట్లు చూపించే వాళ్ళు ఉంటారు. పండ్లు తీసుకొస్తారు, నీకు పండగకి చీర కొని పెడతారు, జాకెట్ ముక్క పెడతారు, పాయాసం పంపిస్తారు, కోడికూర కూడా పంపిస్తారు. కానీ వాళ్ళ మనసులో ఏముందో తెలుసా? నువ్వు చావాలనే ఉంది, నీకు నష్టం జరగాలనే ఉంది, నీ కాలు ఎరగాలనే ఉంది, నీ చెయ్యి ఎరగాలనే ఉంది. ఇదేం బంధం, ఇదేం ప్రేమ, ఇదేం ఆప్యాయత. మంచంలో ఉన్న దావీదు దగ్గర, రోగశయ్య మీద ఉన్నటువంటి దావీదు గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇటు చస్తే బాగుండు అనుకుంటున్నారండి. ప్రియ కుమారుడు అంతే అనుకుంటున్నాడు, ప్రియ స్నేహితుడు అంతే అనుకుంటున్నాడు, ప్రియులైన వారు అంతే అనుకుంటున్నారు. దావీదు గారి విషయంలో అక్కడున్న మాటలే నేను చెప్తున్నాను. వాడు ఎప్పుడు చచ్చునో, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. మన ఎడల ఇతరుల వైఖరి. కొంతమందిని చూస్తే నేనంటే ఎంత ప్రేమో అబ్బా అని అనుకుంటాం, కానీ ఓరి పిచ్చిదానా, ఓసి పిచ్చోడా, నీ గురించి పండిచ్చి కవర్ చేతిలో పెట్టి కన్నీళ్లు గార్చి వెనక్కి తిరిగి వీడు చస్తే బాగుండు అనుకుంటున్నారు, వీడికి ఏదైనా అయితే బాగుండు అనుకుంటున్నారు, వీడి మరణ వార్త విని సంబరం చేసుకుందాం అనుకుంటున్నారు. మన కీడు జరిగితే, మనకు నష్టం జరిగితే, కష్టం కలిగితే విని సంబరం చేసుకుందాం, పార్టీ చేసుకుందాం అని ఎదురు చూసే కొంతమంది ఉంటారండి. అలాంటి వారి గురించి దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు ఎడల ఇతరుల వైఖరి అలా ఉంది. మన ఎడల ఇతరుల వైఖరి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. తర్వాత 6వ వచనం, ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడుతున్నాడు. సార్ మీరు అర్జెంటు కోలుకోండి సార్, నేను ప్రార్థన చేస్తాను సార్, ఉపవాస ప్రార్థన చేస్తానక్క అన్న, ఉపవాస ప్రార్థన చేస్తానన్న, అందరి సేవకులకు చెప్తానన్నా, వాట్సాప్ గ్రూపులన్నిటికీ పంపిస్తానన్నా, నీ గురించి ప్రార్థన చేయమని పంపిస్తానన్నా, చెప్తానన్నా. సార్ మీరు తొందరగా కోలుకోవాలి సార్, ఎప్పుడులాగానే మా మధ్య తిరగాలి సార్, మా ఇంటికి రావాలి సార్ అని చెప్పి అటు తిరిగి ఏమంటున్నాడంట 6వ వచనంలో, ఒకడు నన్ను చూడవచ్చినట్లా వాడు అబద్ధమాడును, వాని హృదయం పాపమును పోగు చేసుకొనుచున్నది. ఆ మాట ఈ మాట, ఉన్నవి లేనివి కట్టగట్టుకొని కలుపుకొని మూటగట్టుకొని ఏం చేస్తున్నాడంటే పోగు చేసుకోవటం అంటే అదే. పోగు చేసుకొని ఏం చేస్తున్నాడంటే వాడు బయలు వెళ్ళంట వీధిలో దాన్ని పలుకుచున్నాడంట. ఏమోరా చూసి వచ్చాక నా నమ్మకాలు రేవురా, అయిపోతాను, నాకు నమ్మకాలు లేవు. ఎక్కడేమో నువ్వు తొందరగా కోలుకోవాలన్నాడు, బయటికి వెళ్ళి ఏమంటున్నాడు, వాడికి కనపడ్డు, అంత అయిపోయింది, ఇష్టమైన చేసి పెట్టాలి, ఇష్టమైన వాళ్ళు మరి పిలవనంపించాలా, ఈ కష్టమే, నాకేమి 100కి 99.5% బతకడు, అయిపోతాడు అని బయటకు వచ్చి చెప్తున్నాడు. లోపలికి వెళ్ళాం, నీకేం కాదు, చెయ్యి పట్టుకున్నాడు, గడ్డం పట్టుకున్నాడు, తల మీద చెయ్యి వేసాడు, చేతులు బట్టి నీకేం కాదు, కార్యం నేను అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఒక సేవకుడు నాతో అన్నాడు, సార్ అన్నా, ఆయన అన్నాడు, బ్రదర్ చాలా కాలం తర్వాత మాట్లాడి, బ్రదర్ నాకు సువార్త చేయాలని చాలా ఆశ. వాళ్ళు విన్నా వినకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా పని నేను చేస్తానన్నా, నేను సువార్త చేస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళతో మాట్లాడతాను, చెప్తాను అని అన్నాడు. ఇంకో మాట అన్నాడు, బ్రదర్ వాళ్ళు ప్రేమతో వినట్లే, నా మీద భయంతో వింటున్నారు, వినకపోతే ఎంతో ఎందుకు వచ్చిన గొడవ అని వింటున్నారు. నేను ఇటు తిరిగినప్పుడు వాళ్ళు ఏమంటారో నాకు తెలిసిపోద్దన్నా, వీడు చావనన్నా చావడు,
పని లేక బతుకుతున్నాడు ఈ భూమి మీద, భూమి భారం, మా బుర్ర తింటున్నాడు అని అంటారన్న వాళ్ళ సంగతి నాకు తెలుసు అన్నాడు. ఇక్కడ ఈ విషయానికి వస్తే దావీదు గారు మామూలు వ్యక్తి ఏం కాదండి. మనం పుస్తకాలు చదివితే దావీదు గారు మనుషులను చదువుతాడు. మొహం చూస్తే ఇట్టే చెప్పేస్తాడు దావీదు గారు. ఎవడెలాంటి వాడో వీడు పండ్లు తీసుకొచ్చాడు కానీ వాడు పళ్ళు ఎలాంటివో తెలుసు, వాడి కళ్ళు ఎలాంటివో తెలుసు, వాడి మనసు ఎలాంటిదో తెలుసు, వాడి హృదయం ఎలాంటిదో తెలుసు. అంత తెలివి తక్కువ వాడు కాదు ఇక్కడ, ఆత్మీయుడు ఇక్కడ, అభిషేకం పొందిన దావీదు ఇక్కడ, ఆత్మ కలిగిన వాడు. నీ బుద్ధి ఎలాంటిదో, నీ మాట ఎలాంటిదో, నీ మనసు ఎలాంటిదో, నీ ప్రవర్తన ఎలాంటిదో దావీదు గారికి తెలుసు కాబట్టి ఆయన రాస్తున్నాడు ఇక్కడ, వచ్చినవాడు ఎట్లాంటివాడు ఎట్లాంటివాడు అని. ఏమంటున్నాడు? వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. 7వ వచనములో, నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారు. అక్కడేమో లేని ప్రేమ వలకపోస్తేవి, రాని కన్నీటి బొట్లు కార్చితివి, 100 రూపాయలు ఖర్చు పెట్టి పళ్ళు ఫలాలు తీసుకొని పోతివి, చేయబట్టుకొని నువ్వు తొందరగా బాగుపడుతావు, నీకేం కాదు ఏమి కాని మేమందరం లేమా అని ఈ నలుగురే సమాధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ కట్టెలు చూడండి, ఆ గొయ్యి తీయండి, తర్వాత వాళ్ళ పిలవండి, వీళ్ళు పాడగట్టేది కూడా వీళ్ళే, సమాధిలోకి పంపించేది కూడా వీళ్ళే. దావీదు గారు అదే అంటున్నాడు, నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింపజేయవలనని వారు నాకు కీడు చెయ్యని ఆలోచిస్తున్నారు. 8వ వచనం చూడండి, కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనొచ్చున్నారు. ఎంత పెట్టుకొని ఎట్లా నటిస్తున్నామన్నా నువ్వు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా ఇలాంటివి చేస్తాం, చూస్తాం. బాగోదని వెళ్ళాను కానీ నాకు ఇష్టం లేదు. మరి చూడడానికి వెళ్ళినప్పుడు ఏమీ తీసుకొని పోకపోతే బాగోదని పళ్ళు తీసుకొని వచ్చాను, పలకరించకపోతే బాగోదని 2 మాటలు మాట్లాడాను. ఎంత నటన! నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. చూస్తే ఎట్లా మాట్లాడకూడదు కానీ మాట్లాడాను, ఇవ్వకూడదు కానీ ఇచ్చాను, చేయకూడదు కానీ చేశాను, వెళ్ళకూడదు కానీ నిన్నెవడు రమ్మన్నాడు, నిన్నెవడు ఏమన్నాడు? నీ 100 రూపాయలు నీ దగ్గరే ఉంచుకో, నీ ఛార్జీ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో. ఎంతో దూరం నుండి వచ్చారు, వచ్చి ఎన్ని మాట్లాడుతున్నారండి. 8వ వచనంలో చూసారా, కుదరని రోగం వానికి సంభవించున్నది. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, లక్షలు ఖర్చు పెట్టిన లాభంలా ఇక అయిపోతాడు. కుదరని రోగం. తర్వాత వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకో, వాడు అదే మంచం మీద ఉంటాడు, అదే మంచం మీద చస్తాడు అని చెప్పుకొనొచ్చున్నారు. 9వ వచనంలో, నేను నమ్ముకొని నా విహితుడు, అంటే అహితోపేలు గురించి మాట్లాడుతున్నాడు దావీదు గారు. ప్రియ స్నేహితుడు అన్నాను కదా, ఈ ప్రియ స్నేహితుడు నేనే. నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తనుటకై తన మడిమనెత్తెను. పార్టీ మార్చేసాడు, స్నేహాన్ని విడిచిపెట్టేసాడు, దూరం అయిపోయాడు. ప్రియకుమారుడు అలా చేశాడు, ప్రియ స్నేహితుడు ఇలా చేశాడు, ప్రియులైన వారు అలా మాట్లాడుతున్నారు. శత్రువులేమో గోతి కాడ నక్కలాగా ఎప్పుడు కబురు వస్తుంది, ఎప్పుడు ఫోన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇల్లు ఫోన్ కోసం పరిమాణం వేసుకొని మరి ఎదురు చూస్తున్నారంటే ఈరోజు కూలిపోతే పోయిందని. ఏం వినాలని? మరణ వార్త. అప్పుడు ఇటు నుండి బార్ షాప్కి వెళ్ళి పండగ చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళు లేచి గోల చేసి డ్యాన్స్ వేసి, ఎందుకోసమని ఈ డ్యాన్స్ ఎందుకోసం, ఈ సంతోషం ఎందుకోసం, ఈ సంబరం ఎందుకోసం అంటే దావీదు గారు చచ్చిపోయాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు ప్రభు. ఆ మరణ వార్త కోసం గోతికాడ నక్కలాగా, అంటే ఫోన్ పట్టుకొని చూస్తాం, ఇంక రావట్లేదే ఫోన్ అని, ఇంక రావట్లేదే ఫోన్ అని. ఎన్ని ఫోన్లు వచ్చినా ఈరోజు సంతోషం ఉండదు. కానీ దావీదు గారు చనిపోయారనే ఫోన్ వస్తే కనీసం మెసేజ్ వచ్చినా చూసి సంతోషిస్తాం, సంబరపడుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎడల ఇతరుల వైఖరి, కొన్నిసార్లు విశ్వాసుల ఎడల కూడా, దేవుని బిడ్డల ఎడల కూడా ఇలాంటి వైఖరి ఉంటుంది. వీడు చావనన్నా చావడు, చావనన్నా చావదు.
ఏ లారీయో, ఏ బస్సో, ఏ ట్రైనో అని శాపనార్థాలు పెట్టేవాళ్ళు లేకపోలేదు. ఉంటారు, మనతోనే ఉంటారు. ఎక్కడ దాకేందుకు మనలోనే ఉంటారు. దాని సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. దేవుడు మాట్లాడుతున్నాడు. వీడు తొందరగా చావాలి, మంచం మీద నుండి లెగ్గకూడదు. ఏదో పళ్ళిచ్చి ఏదో నార్మల్గా ఫార్మాలిటీగా మీరు తొందర కోలుకుంటారని చేయబట్టుకొని ఏడ్చి చెప్పి వచ్చాడు. కానీ అదంతా ఉట్టిదే. బయటికి వెళ్ళి ఆయన అంటున్నాడు, దావీదు గారు బయటికి వెళ్ళి దాని వీధిలో పలుకుతున్నాడు, అది ఒరిజినల్ కాదు, నాకు దేవుడు బయలుపరిచాడు దాన్ని. మనుషులు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి మనస్తత్వం కలిగిన మనుషుల మధ్య మనం ఉన్నాం. ప్రాణం పోతే సంబరాలు చేసుకోవడానికి కొంతమంది శత్రువులు ఎదురు చూస్తున్నారండి. కన్నార్పకుండా చూస్తున్నారు. ఎన్ని విన్నా తృప్తి ఉండదు. ఈరోజు ఆ మరణ వార్త వింటేనే తృప్తి. ఎన్ని ఫోన్లు వచ్చినా తృప్తి ఉండదు. అటు నుండి వీడు చచ్చిపోయాడని ఫోన్ వస్తేనే తృప్తి. ఎన్నో చావులు చూశారు, కానీ ఈ చావే ముఖ్యమైనది వీళ్ళకి. దావీదు గారి యొక్క జీవితంలో జరిగినటువంటి దాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వీళ్ళు నటిస్తున్నారు, కానీ వాళ్ళ నటన దావీదు గారికి తెలుసు. ప్రియకుమారుడి సంగతి తెలుసు, ప్రియ స్నేహితుడి సంగతి తెలుసు, ప్రియులైన వారి సంగతి తెలుసు, ప్రాణం పోతే సంబరం చేసుకుందాం అన్నవారి సంగతి కూడా దావీదు గారికి తెలిసే. తెలియనోడేం కాదు, అంత తెలివి తక్కువ వాడేం కాదు. ఆత్మీయుడు, అభిషేకం పొందినవాడు, ఆత్మాభిషేకం కలిగినటువంటి వాడు దావీదు. నీ మొహం చూస్తే అట్టే చెప్పేస్తాడు, నువ్వు ఎలాంటి మనసుతో వచ్చావా. అది రెండవ సంగతి. మూడవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. 3వ భాగం 41 కీర్తన 10 నుండి 12 వచనాలు చదవండి. 10 నుండి 12 వచనాలు. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టెదవు. వినాలమ్మా, వినాలి. 3వది, దావీదు ఎడల దేవుని వైఖరి ఎలా ఉంది. మొట్టమొదటిది ఏమన్నాను, మొదటి పాయింట్. ఇతరుల ఎడల దావీదు వైఖరి ఎలా ఉంది. రెండవది, దావీదు ఎడల ఇతరుల వైఖరి ఎలా ఉంది. మూడవది, దావీదు ఎడల దేవుని వైఖరి ఎలా ఉంది. దేవుడేమంటున్నాడు, దేవుడేం మాట్లాడుతున్నాడు. 2వ పాయింట్కి 3వ పాయింట్కి చాలా వ్యత్యాసం ఉందండి. వాళ్ళేమో కూల్చాలని చూస్తున్నారు, దేవుడేమో నిలబెట్టాలని చూస్తున్నాడు. వాళ్ళేమో ఆర్పాలని చూస్తున్నారు, దేవుడేమో వెలిగించాలని చూస్తున్నాడు. వాళ్ళేమో సమాధికి పంపిద్దాం అనుకుంటున్నారు, దేవుడేమో దేవుని సన్నిధిలో నిలబెడదాం అనుకుంటున్నాడు. వాళ్ళేమో కీడు చేద్దాం అనుకుంటున్నారు, దేవుడేమో కరుణ చూపించి, కృప చూపించి, దయ చూపించి నిలబెడదాం అనుకుంటున్నాడు. వాళ్ళేమో కూలుద్దామని చూస్తున్నారు, దేవుడేమో కడదాము, నిలబెడదామని చూస్తున్నాడు. కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. 10 నుండి 12 వచనాల్లో మొదటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి గురించి, దేవుని వైఖరి గురించి నేను మాట్లాడుతున్నాను. 10వ వచనంలో చూడండి. యెహోవా నన్ను కరుణించుము అని అన్నాడు. అంటే 4 మాటలు చెప్తాను ఇక్కడ. మొదటి మాట 4 మాటలు ఏమిటంటే, దేవుడు కరుణ చూపిస్తున్నాడు. మొట్టమొదటిగా ఎవరి మీద? మత్తయి 5:7 ఏం చదువుకున్నాం? కనికరము గలవారు ధన్యులు, వాళ్ళు కనికరింపబడుదురు. మొదటి పాయింట్లో దావీదు గారు దేశంలో ఉన్నటువంటి పేదల విషయంలో, పేదల విషయంలో, విడవబడిన వారి విషయంలో, మరవబడిన వారి విషయంలో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి విషయంలో, అందరి విషయంలో, సౌలు, మెఫీబోషెత్ ఇలా చెప్పుడు చాలా మంది విషయంలో దావీదు గారు ఏం చూపించాడు? కరుణ చూపించాడు. కాబట్టి ఇక్కడ 10వ వచనంలో దేవుడు ఏం చూపిస్తున్నాడు? కరుణ చూపిస్తున్నాడండి. దేవుడు కరుణ చూపిస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి! దేవుని వైఖరి చూస్తున్నాం ఇక్కడ. నువ్వు ఒప్పుకుంటే చాలు, నువ్వు కప్పుకోకుండా ఒప్పుకుంటే చాలు, నీ స్థితిని, నీ పరిస్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే చాలు. నువ్వేం పొందుకుంటావు?
కనికరాన్ని పొందుకుంటావు. దేవుడు కరుణ చూపిస్తున్నాడు. రెండవదిగా ఏం చూపిస్తున్నాడు? 11వ వచనం చదవండి. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడునని తెలియనాయను. రెండవదిగా దేవుడు ఇష్టం చూపిస్తున్నాడు దావీదు ఎడల. మొట్టమొదటిగా ఏం చూపించాడు? దేవుడు కరుణ చూపిస్తున్నాడు. రెండవది దావీదు ఎడల దేవుడు ఇష్టం చూపిస్తున్నాడు. నాయనా, నిన్నందరూ అసహ్యిస్తున్నారా, త్రోసివేస్తున్నారా, కీడు చేస్తున్నారా, కాటికి పంపిద్దామని చూస్తున్నారా, లేని ప్రేమను చూపిస్తున్నారా, రాని కన్నీటిని నీ దగ్గర కారుస్తున్నారా నాయనా, కానీ నువ్వంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నాకు ఇష్టడివి. నిన్ను ఎంతమంది తృణీకరించినా, అనుమానించి అవమానించినా, చావ కోరినా, నువ్వు మంచం మీద నుండి దిక్కకుండా చచ్చునుగా కానీ వాళ్ళు శాపనార్థాలు పెట్టినా నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమ చూశారా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా? మనం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి నచ్చాలి. దేవునికి ప్రీతి పాత్రమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. మనుషుడు ఈరోజు మెచ్చుకుంటాడు, రేపొద్దున నొచ్చుకుంటాడు మన గురించి. ఇప్పుడు పొగుడుతాడు, రేపొద్దున పొడుస్తాడు బల్లెంతో. ఇప్పుడు జై అంటాడు, రేపొద్దున ఏంట్రా తనులు అంటాడు. ఇట్టంటోడు ఇల్లు. కానీ దావీదు, నా హృదయానుసారుడా, నేను నీకేం చూపిస్తున్నాను? మొట్టమొదటిగా 10వ వచనంలో కరుణ చూపిస్తున్నాను, కనికరం చూపిస్తున్నాను. రెండవదిగా ఇష్టం చూపిస్తున్నాను. దేవుని బిడ్డ ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. మూడవదిగా ఏం చూపిస్తున్నాడు? 12వ వచనంలో నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుతున్నావు. మూడవది ఏమిటంటే దేవుడు దావీదు గారిని ఉద్ధరించాలని, సహాయం చేయాలని, సహకారిగా, సహాయకుడిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చూసారా, 2వ పాయింట్కి ఉన్న ప్రజలకి దేవునికి ఎంత వ్యత్యాసం ఉందో. ఉద్ధరించాలని చూస్తున్నాడు, సహాయం చేయాలని చూస్తున్నాడు. వాళ్ళేమో చావు కోరుకుంటుంటే దేవుడేమో ఉద్ధరించాలి, సహాయం చేయాలి, నిలబెట్టాలని చూస్తున్నాడండి దేవుడు. దేవుని ప్రేమ అది. 4వదిగా తర్వాత మాట 12వ వచనంలో 2వ భాగం, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెడతావు. దేవుడు నిలబెట్టాలని చూస్తున్నాడు. 4 మాటలు అన్నాను. దేవుడు కరుణ చూపిస్తున్నాడు. రెండవది దేవుడు ఇష్టం చూపిస్తున్నాడు. మూడవది దేవుడు ఉద్ధరించాలని, సహాయం చేయాలని చూస్తున్నాడు. 4వదిగా దేవుడు తన సన్నిధిలో నిలబెట్టాలని చూస్తున్నాడు దావీదుని. దేవుడు నిలబెట్టాలనుకుంటే ఎవడో పడగొట్టలేడు. అసంభవం. ఎవరి వల్ల కాదు. దేవుడు మనల్ని నిలబెడితే దేవుడు వెలిగించిన ఈ దీపాన్ని ఎవరు ఆర్పలేరు. 18వ కీర్తనలు అంటాడు దావీదు గారు. దేవుడు వెలిగించిన దీపాన్ని ఎవరు ఆర్పలేరు. దేవుడు ఆర్పిన దీపాన్ని ఎవరు వెలిగించలేరు. దేవుడు నిలబెట్టిన వ్యక్తిని ఎవడూ పడగొట్టలేడు. దేవుడు పడగొట్టిన వ్యక్తిని ఎవడూ నిలబెట్టలేడు. నిజం. అందుకే మనం భయపడకూడదు, బాధపడకూడదు. నువ్వెన్ని శాపనార్థాలన్నా పెట్టు, నువ్వెన్ని తిట్లన్నా తిట్టు, నా చావుగోరు, ఏమన్నా చేయించుకో, ఏమన్నా చెయ్యి, దేవుడు నాకేమీ కానిడు. ఎంత గొప్ప దేవుడు! అద్భుతం. కృప, కనికరం, దయ, వాత్సల్యం కలిగిన దేవుడే ఇవన్నీ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇవన్నీ అంటే కరుణ, ఇష్టం, ఉద్ధరించడం, సహాయం చేయడం, నిలబెట్టాలని చూడటం తన సన్నిధిలో, ఇవన్నీ కృప కలిగిన దేవుడు చేస్తున్నాడు. అది 3వ సంగతి. 4వ సంగతి నేను చెప్తాను. చూడండి, 13వ వచనం, 41వ కీర్తన 13వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ఈ మాట ఎందుకు వచ్చింది ఇక్కడ? నాలుగో మాట, దేవుని ఎడల దావీదు వైఖరి ఎలా ఉంది అంటే, దేవుని ఎడల మన వైఖరి ఎలా ఉండాలి? మొట్టమొదటి మాట చెప్పండి. మొట్టమొదటి మాట చెప్పండి. ఇతరుల ఎడల
దావీదు వైఖరి ఎలా ఉంది? మొదటి. రెండవది, దావీదు ఎడల ఇతరుల వైఖరి ఎలా ఉంది? మూడవది, దావీదు ఎడల దేవుని వైఖరి ఎలా ఉంది? నాలుగవది, దేవుని ఎడల దావీదు వైఖరి ఎలా ఉంది? చాలా బాగా గుర్తుపెట్టుకుని దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గుర్తుపెట్టుకునే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, దేవుని ఎడల దావీదు వైఖరి ఎలా ఉంది, లేకపోతే దేవుని ఎడల మన వైఖరి ఏంటి అన్న ప్రశ్నకు ఈ 13వ వచనంలో అత్యద్భుతమైనటువంటి సమాధానం ఉందండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. దావీదు, నా హృదయానుసారుడా, నేను ఎందుకు బ్రతికించానో తెలుసా? నీ యొక్క జీవితంలో ఎందుకు మేలు చేశానో తెలుసా? అందరూ ద్వేషించిన, అందరూ దూషించిన, అనుమానించిన, అవమానించిన, వాడు చస్తే బాగుండును అని కోరుకున్న వాళ్ళు ఉన్నా, నీ చావు కోరిన వాళ్ళు ఉన్నా, నేను ఎందుకు బ్రతికించానో తెలుసా? నీ రోగ శయ్య మీద నుండి ఎందుకు తప్పించి లేవనెత్తానో తెలుసా? ఎందుకోసమో తెలుసా? నువ్వు నన్ను స్తుతించాలని, నువ్వు నన్ను మహింపరచాలని, నువ్వు నాకు సాక్షిగా ఉండాలని, నువ్వు నాకు సాక్షార్థంగా లోకంలో జీవించాలని. ఆ 10 మందికి దేవుడు ఎందుకు మేలు చేశాడో తెలుసా? కుష్ఠరోగులకి మీరు వెళ్ళి సాక్షార్థంగా మీ దేహాలను చూయించుకోండి, సాక్షిగా ఉండాలి. దేవుడు ఎందుకు గొప్ప కార్యములు చేస్తాడంటే తన యొక్క నామం మహింపరచబడటానికి, మనం సాక్షులుగా ఉండడానికి, మనం సాక్షార్థంగా జీవించడానికి మన యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పని పాటలే కాదు. దావీదు గారిని ఎందుకు బతికించాడు? దావీదు గారిని ఎందుకు బయటికి తీసుకొని వచ్చాడు? దావీదు గారిని ఎందుకు ఆ మరణ శయ్య మీద నుండి దేవుడు లేవనెత్తాడు? దావీదు గారిని ఎందుకు దేవుడు ప్రేమించి సన్మానించి, అందరూ చావాలని కోరుకున్న, పూజలు చేసిన, పురస్కారాలు చేసిన, చావాలని కూడా ప్రార్థన చేశారు. 10 మంది ఎట్టంటి వాళ్ళు కూడా ఉంటారు. జరిగాయేమో, జరగలేదేమో, ఒకవేళ జరిగాయేమో, సరే ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో నీకెందుకు స్వస్థతనిచ్చానో తెలుసా దావీదు? నీకెందుకు మేలు చేశానో తెలుసా దావీదు? నీ జబ్బుని, నీ అనారోగ్యాన్ని, నీ పాపాన్ని ఎందుకు తీసివేశానో తెలుసా దావీదు? నువ్వు నన్ను స్తుతించాలి, నా మహిమార్థమై జీవించాలి, నా నామ ఘనత కొరకు మాత్రమే నేను దీన్ని చేశాను. నువ్వు సాక్షిగా జీవించు, నువ్వు దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని గణపరచు, దేవుని మహింపరచు, తల వంచి దేవుని ఆరాధించు. దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసినటువంటి ఘనమైన గొప్ప కార్యాలను తలపోసుకుంటూ, జ్ఞప్తికి తెచ్చుకుంటూ దేవుని సన్నిధిలో ఆరాధించు. ఆ చివర్లో అనాలి అందరూ ఆమేన్, ఆమేన్. అట్లే జరుగునుగాక, అదే జరుగునుగాక, అలానే జరుగునుగాక. ఈ జీవము నీది, ఈ ప్రాణము నీది, నేను నీ వాడను, నేను నీ దానను అని ఆరాధిస్తున్నామా మనం? దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే లోకంలో కలిసిపోయిన 9 మందిలాగా ఉంది మన బతుకంతా. ఇన్ని మేలు చేస్తే ఆదివారం రాకుండా ఎట్లా ఉండబుద్ధి అయింది? ఆరాధించకుండా ఎట్లా ఉండబుద్ధి అయింది? ప్రార్థించకుండా ఎట్లా ఉండబుద్ధి అవుద్ది? చేనికి వెళ్ళాలనే తలంపు ఎందుకుంటుంది? డబ్బులు సంపాదించాలనే కోరిక ఎందుకుంటుంది? అవన్నీ చొచ్చునుగాక. మనం దేవుని ఆరాధించుదుముగాక, సన్మానించుదుముగాక. పరిశుద్ధ దినాన్ని, ఆరాధన సమయాన్ని మనం సన్మానించుదుముగాక, గౌరవించుదుముగాక మన యొక్క జీవితాల్లో. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే 4వ పాయింట్ అన్న దేవుని ఎడల దావీదు వైఖరి ఏంటో ఇక్కడ మనకు కనిపిస్తుంది. 13వ వచనంలో, నేను ఆరాధిస్తానయ్యా, నేను స్తుతిస్తానయ్యా, నేను ఉండలేనయ్యా, నేను ఆగలేను ప్రభువా, ఆరాధిస్తానయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను గణపరుస్తానయ్యా, నేను ప్రేమిస్తానయ్యా. నీ మందిరములో నా బ్రతుకు కాలములంతా, నా బ్రతుకు దినములంతా, నా యొక్క జీవితకాలం అంతా ప్రభువా నీ మందిరంలో పడి నిన్ను ఆరాధిస్తాను, స్తుతిస్తాను, గౌరవిస్తాను, ప్రేమిస్తాను, గణపరుస్తాను. ప్రభా, నిన్ను శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు నేను నిన్ను స్తుతిస్తాను. నీ సన్నిధిలో నిరంతరం నీతోనే ఉంటూ నిన్ను ఆరాధిస్తాను. ఇది ముఖ్యం మనం చేయాల్సిన పని. దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. దేవుని ఎడల మన వైఖరి ఏంటి? దేవుని ఎడల మన ఆలోచన ఏంటి? ఆరాధన కంటే ఏది ముఖ్యం కాదు, కాకూడదు. నా దేవుని కంటే ఏది కూడా
ముఖ్యము కాదు, కాకూడదు. నా దేవుడే ప్రథముడు. అధమ స్థాయిలో ఉన్న నన్ను దేవుడు ప్రథమ స్థాయిలో తీసుకుని వచ్చి ఈ ప్రత్యేకమైనటువంటి స్థాయిలో ఉంచిన నన్ను మరణశయ్య, రోగశయ్య అక్కడ నుండి తీసుకుని వచ్చి సమాధాన బల ఎదుట సమకూర్చిన నా దేవునికి యుగ యుగములు, తరతరములు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఏమి కలుగునుగాక? స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక. అందుకనేగా నన్ను బ్రతికించింది దేవుడు. ఇది మరచి లోకంలో తిరుగుతావా? కాకిలాగా తిరుగుతావా? ఇది మరచి, ఇది విడిచి, మేలు చేసిన దేవుణ్ణి మరచి, మేలు చేసిన దేవుణ్ణి విడిచి, ఆయన సన్నిధి నామాన్ని విడిచి ఎక్కడ తిరుగుతున్నావు? దేవుని నీ వైఖరి ఏంటి? దావీదు గారి వైఖరి కనిపించింది. మరి నీ వైఖరి ఏంటి? స్తుతించేదానివేనా? స్తుతించేవాడివేనా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 41వ కీర్తన నేపథ్యం నేను చెప్పాను. మొట్టమొదటిగా ఏమన్నానంటే పాపం, అనారోగ్యం, ఈ రెండు ఒకటైపోయి కలిసి దావీదు గారిని కష్టంలోనికి, నష్టంలోనికి, ఇరుకులోనికి, ఇబ్బందుల్లోనికి, ప్రమాదంలోనికి నెట్టే ఆ పరిస్థితిలో ఇవన్నీ నేర్చుకుంటున్నాడు. తను నేర్చుకున్నాడు, దేవుడు నేర్పిస్తున్నాడు. మనము కూడా దేవుడు నేర్పించినటువంటి పాఠాలు మనము కూడా నేర్చుకుంటున్నాం. దావీదు గారి యొక్క వైఖరిని మనం చూసాం. మరి మన వైఖరి ఏంటి? దేవుని విషయంలో, మందిరం విషయంలో, ఆరాధన విషయంలో, దేవుని స్తుతించి కనపరిచే విషయంలో. మనకు ఆరోగ్యం ఇచ్చింది ఎందుకు? మనకు మేలు చేసింది ఎందుకు? మరణం నుండి తప్పించింది ఎందుకు? హాస్పిటల్ నుండి క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చింది ఎందుకు? నీ బతుకు నువ్వు బతుకు, హాయిగా బ్రతుకు, నీ పనులు నువ్వు చేసుకొని కాదు. ఇక్కడ నీ తిండి నీది, నీ తిప్పలు నీవి. ఏమన్నా చేసుకో, ఏమన్నా తిను, తాగు, సుఖించని కాదు ఇంటికి తీసుకొచ్చింది హాస్పిటల్ నుండి దేవుడు. నేను దేవుని మహిమార్థమై, మహిమగా దేవుని యొక్క నామం మహిమపరచబడటానికి, నువ్వు దేవునికి సాక్షిగా ఉండడానికి దేవుడు నీకు మేలు చేశాడు, గొప్ప కార్యం చేశాడు. అంతే తప్ప తిన్నంత తిను, తాగినంత తాగు, సుఖించు, ఇంకొక 10 ఏళ్ళు బతుకుతావు, నీ ఇష్టం అని దేవుడు తీసుకొని రాలా ఇంటికి. ఎన్నో ప్రార్థనలు చేసావు బెడ్ మీద పడుకొని బుద్ధి వచ్చేదాకా. కన్ను మూసిన ప్రార్థనే, కన్ను తెరిచిన ప్రార్థనే, ఇడ్లీ తినేటప్పుడు ప్రార్థనే, మంచినీళ్ళు తాగేటప్పుడు ప్రార్థనే. ఆ తర్వాత ప్రార్థన ఏమి ఉండదు. ఎవరైనా మంచినీళ్ళ గురించి కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు, ఇడ్లీ మొక్క గురించి ఎంత భక్తి అనుకుంటా. భక్తి కాదు, భయం. చచ్చిపోతాను నేను, భయం. అది ఎంత భక్తి ఎప్పుడు నుండి వచ్చింది ఏంటి మనకు అర్థం కాదు. అది ఎంత భక్తి పరుడు తెల్లారిపాటికి ఎట్లా అయిపోయాడు మనకు అర్థం కాదు. ఇడ్లీ మొక్కకు ప్రార్థన చేస్తాడు, కొబ్బరి నీళ్ళకి ప్రార్థన చేస్తాడు, మంచి నీళ్ళకి ప్రార్థన చేస్తాడు, బొండాకి ప్రార్థన చేస్తాడు, కొబ్బరి బొండాన్ని కూడా ప్రార్థన చేస్తాడు. ఎంత భక్తి పరుడు ఎప్పుడు ఎలా అయ్యాడు మనకు అర్థం కాదు. ఓవర్ నైట్ ఎవడు భక్తి పరుడు కాడండి. తెల్లారిపాటికి ఎవడు నీతిమంతుడు కాడు. ఆ ప్రార్థన, ఈ ప్రార్థన, సరి మొత్తానికి దేవుడు మంచితనాన్ని బట్టి, దేవుని కృపను బట్టి నేను బయటికి తీసుకొచ్చాడు తప్ప నీ కొబ్బరి నీటి ప్రార్థన కాదు, నీ మంచినీటి ప్రార్థన కాదు. ఆయన మంచోడు కాబట్టి నేను బయటికి తీసుకొని వచ్చాను, నీ మంచిది కాదు. సరే, మొత్తానికి ప్రేమ కలిగిన దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నీ పిల్లి మొగ్గలు కాదు, నువ్వేదో మంచిదారు, నువ్వేదో మంచోడు అని, నేనేదో మంచోడు అని కాదు, భక్తిపరుడు అని కాదు. ఆయన మంచోడు కాబట్టి మంచి కార్యాలు చేశాడు ఆయన. ఆ సంగతి మర్చిపోయా. మరి సరే, ఇంటికి వచ్చినప్పుడు అలా కంటిన్యూ చేస్తాడా? సరే, హాస్పిటల్లో మంచినీళ్ళ కోసం, కొబ్బరి బొండం కోసం, ఇడ్లీ ముక్క కోసం, బొండాల కోసం, ఏమండి ఎవరు ఏం తెచ్చిచ్చిన ప్రార్థన చేసుకొని, కళ్ళు మూసుకొని, గట్టిగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చి పడ్డాడు. మళ్ళీ ఇంటి దగ్గర ఎట్లా కంటిన్యూ చేస్తాడా ప్రార్థన? చేయడు. అక్కడ మంచినీళ్ళ కోసం చేసినోడు ఇక్కడ మంచి భోజనాన్ని గురించి కూడా చేయడు. పోయింది అది. మనం బాధలో ఉన్నప్పుడు చేసిన భక్తి మంచిగా ఉన్నప్పుడు అంత పటిష్టంగా మనం చేయలేమండి. చేస్తామా? నువ్వు ఇట్లాంటి పిల్లి మొగ్గలు వేస్తావని దేవునికి తెలుసు. నేనెంత పనికి మాలినోడు, పనికి మాలి దాని మరి నేనెంత పనికి మాలినోడు దేవునికి తెలుసు. అయినా కానీ దేవుడు గొప్ప కార్యం చేసినట్టు ఆయన మంచితనం. అది మన మంచితనం ఏం లేదు. ఇక్కడ మళ్ళీ మందిరానికి కనపడదు, దేవుని స్థుతి కనపడదు, దేవుని ఆరాధించాలని కనపడదు. దేవుని మహిమార్థమై నన్ను బాగు చేశాడు అని 10 మందిలో ఒకడు వచ్చాడు కదా, దావీదు వచ్చాడు కదా. కొన్నిసార్లు మనం ఎందుకు దేవుని స్తుతించలేకపోతున్నాం, దేవుని ఎందుకు కనపరచలేకపోతున్నాం? దేవుని బిడ్డలారా, మనకు జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. మన జీవితం అర్థం ఏంటో తెలుసా? దేవునికి సాక్షిగా జీవించాలి, దేవుని మహిమార్థమై జీవించాలి, దేవుని స్తుతిస్తూ జీవించాలి. ఉన్నంత వరకు, బ్రతికినంతకాలం దేవుని స్థుతిద్దాం. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత
దేవదూతలతో కలిసి పరిశుద్ధుడు 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 నిత్యం గాన ప్రతిగానాలు చేస్తూ మన యుగయుగాల దేవునితో గడుపుతాం. దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, విశ్వాసి నీ విషయంలో, విశ్వాసి దేవుని విషయంలో నీ వైఖరి ఏంటి? మొట్టమొదటిది ఇతరుల విషయంలో దావీదు వైఖరి ఎలా ఉంది అంటే, కనికరం చూపించాడు, దేవుని దగ్గర నుంచి కనికరం పొందుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అది మొదటిది. రెండవది, దావీదు విషయంలో ఇతరుల వైఖరి ఏంటి? కొంతమంది మనల్ని ప్రేమించినట్లుగానే ఉంటారు, స్నేహం చేసినట్లుగానే ఉంటారు, మేలు కోరేలాగే ఉంటారు, మంచి కోరేవారిలాగానే ఉంటారు. కానీ కుయుక్తి అనేది ఉంది. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. మన ప్రియులు, మన ప్రాణ స్నేహితులు, మన ప్రియులైన వారు, మన శత్రువులు మన కీడు కోరుకుంటున్నారు, చావు కోరుకుంటున్నాడు. జాగ్రత్త, దేవుడు ఒక్కడే మన మేలు కోరుకునేవాడు. అది మూడో విషయంలో, మూడో పాయింట్లో మనం చూసాం. దావీదు ఎడల దేవుని వైఖరి దగ్గర ఏం చేశాడు? దేవుడు కరుణ చూపించాడు, ఇష్టం చూపించాడు, ఉద్ధరించాలనుకున్నాడు, సహాయం చేయాలనుకున్నాడు. నాలుగవదిగా తన సన్నిధిలో నిలబెట్టాలని దేవుడు చూపించాడు. మరి ఇంత మేలు చేసిన దేవునికి ఈ విషయంలో నాలుగవదిగా ఏం నేర్చుకున్నాం? దేవుని ఎడల మన వైఖరి ఏంటి? ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. బ్రతికినంతకాలం నా జీవితకాలం అంతా దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించాలి. అలాంటి మనస్తత్వం, అలాంటి ఆశ, అలాంటి తీర్మానం, అలాంటి నిశ్చయత కలిగి మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.